హాయ్ అండి అందరికీ. గార్డెన్లోకి అయితే వచ్చేసాము. దానిమ్మ చెట్టు, జామ చెట్టు దాటుకుంటూ టమాటా చెట్టు దగ్గరకు వచ్చేసాము. టమాటాలు కోయడమేనండి. చాలా టమాటాలు అయిపోయినాయి. టమాటాలు చాలా వచ్చినాయి. అన్నీ కౌంటింగ్ చేయాలి. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 15 టమాటాలు అయితే వచ్చేసినాయి. ఒక్కొక్కటి కోసేద్దాం. ఈరోజు మా గార్డెన్లో ఏమేమి టమాటాలు ఉన్నాయో అన్నీ మీకు చూపించేసి అన్నీ కోసేస్తాను. ఒకటైతే తెంపేస్తున్నా. 1, 2, 3, 4 టమాటాలు అయితే వచ్చేసాయండి. ఇంకా నల్లేరు కాడ నడకతో నల్లేరు అంటారు కదా, నడకతో నల్లేరు కాడ పచ్చడి చేసేద్దాం. నల్లేరు పచ్చడి కూడా తెంపేస్తున్నాను. పచ్చడికి సాయంత్రం కూరకి ఇంక ఇదే నల్లేరు పచ్చడి. లేతగా ఉన్నదే బాగుంటుంది చట్నీకి, ముదిరిపోతే బాగోదంట. 2 అయిపోయింది. గోరింటాకు ఉంది, గోరింటాకు తెంపాలి. ఇందాక సగం తెంపేసా, ఇంకా సగం ఉంది. ఇంకా సంక్రాంతి పండుగ వస్తుంది కదా, సంక్రాంతికి గోరింటాకు పెట్టుకోవాలి కదా అందరూ. గోరింటాకు తెంపేస్తున్నా. ఆకులు చూసారా ఎంత పెద్దగా వచ్చినాయో. ఇదేనండి మా గార్డెన్. ఏది బయటికి వెళ్ళి కొనుక్కో అవసరం లేకుండా ఇంట్లోనే పండించుకుంటే అన్నీ మనం ఇంట్లోనే పండించుకోవచ్చు. డబ్బులు ఖర్చు కావు. ఇంట్లో అన్నీ పండించుకోవచ్చండి. కాకపోతే కొంచెం కష్టపడాలి. మొక్కలకు నీళ్ళు పోసుకోవడం మనకి ఎలా సౌకర్యం చేస్తారు. కొమ్మతో సహా వచ్చేసింది. మనకి ఎలా సౌకర్యం చేసుకుంటే మొక్కలకు కూడా అంతే అండి. మొక్కలకు కూడా అలాగే చేయాలి. ఇంకా చిన్న టమాటా చెట్టుకి ఇంకా 2 కాయలు ఉన్నాయి. ఇంకా వారం అయితే ఇంకా ఇవి కూడా హార్వెస్ట్కి వచ్చేస్తాయి. గోరింటాకు అయితే తెంపేసాను. ఇంకా తోటకూర ఉంది, అలోవెరా ఉంది. జామ చెట్టు దగ్గరికి వెళ్ళిపోదాం. జామకాయ ఒకటి ఉంది, జామకాయ కోసేస్తాను. కొంచెం గట్టిగా ఉన్నట్టుంది, తర్వాత కోస్తాను. ఇవేనండి మా గార్డెన్లో టమాటాలు, నల్లేరు, గోరింటాకు అయితే ఈరోజు హార్వెస్ట్కి వచ్చేసాయి.